The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Once again, all of us, 1 Corinthians 11th chapter, verse 26. మరొకసారి అందరం కలిసి మొదటి కొరింథీ పత్రిక 11:26 చదువుకుంటాం. All of us, please. అందరం కలిసి చదువుతామండి. For as often మీరు as ye రొట్టెను eat తిని this పాత్రలోని bread and drink this త్రాగునప్పుడల్లా cup, ప్రభువు వచ్చు వరకు ye ఆయన do మరణమును shew the Lord's ప్రచురించుదురు. death till he come. When we are approaching the table of the Lord, a clear responsibility is mentioned in this verse. ప్రభు బలను మనము సమీపించే సమయంలో మనకు ఇవ్వబడినటువంటి ఒక బాధ్యత ఎంత స్పష్టంగా ఈ వచనంలో రాయబడింది. You and I are expected to show forth the Lord's death till he come. నీవు నేను కూడా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించాలని కోరబడుతున్నాం. Are we doing this? అది కార్యం మనం చేస్తున్నామా? This is a very important question. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. As we know, many times we are so careful about the things what we should not do. చాలాసార్లు మనం ఏం చేయకూడదు అనేటువంటి దాని గురించి చాలా జాగ్రత్తగా ఉంటాము. Many times before participating in the table, yes, we will be so satisfied. I am not a liar. I am not an idolater. I am not an adulterer. I am not a murderer. చాలాసార్లు బలలో పాలు పొందే సమయంలో మనం పరీక్షించుకొని నేను అబద్ధికుడిని కాదు, నేను వ్యభిచారిణి కాదు, నరహంతకుని కాదని దాన్ని బట్టి ఎంతో సంతృప్తి చెందుతుంటాం. But many times we are not careful about those things which we ought to do. అయితే చాలా సందర్భాల్లో మనం ఏ పనులు అయితే చేయాల్సి ఉంటున్నాయో అవి చేసే విషయంలో మాత్రం అంత జాగ్రత్తగా లేము. That is also equally it is a failure, isn't it? చూడండి, ఆ రీతిగా ఉన్నట్లయితే కూడా అది సమానమైనటువంటి విధానంలో మన జీవితంలో ఓటమి వైఫల్యమే కదా. Doing the things what we should not do is a failure. At the same time, not doing the things what we ought to do, that is also a failure. చూడండి, మన జీవితంలో ఏదైతే చేయకూడదో అలాంటి వాటిని చేయటము అది తప్పిపోయినట్లు అవుతాయి. అదే సమయంలో చేయవలసినటువంటి సంగతులను కూడా చేయకపోవటం అనేటువంటిది అది కూడా వైఫల్యము, ఓటమే. Now the question today, before we participate in the table, to every one of us, are we being used effectively by the Lord in these end days? కనుక ప్రభు బలలో మనం అందరం కూడా పాలు పొందడానికి సమీపిస్తూ ఉంటుండగా మన ముందు ప్రశ్న ఏంటంటే, ఈ యొక్క అంత్య దినాల్లో ప్రభు చేత శక్తివంతంగా మనము ఉపయోగించబడతా ఉంటున్నామా లేదా అనేది. Many times when we ask the other dear ones, అనేక పర్యాయాలు ఇతరమైనటువంటి మన ప్రియులు ఎవరినైనా అడిగినప్పుడు, are you having the desire to be a witness unto the Lord? ప్రభు కొరకే సాక్షిగా ఉండడానికి కొరకే నీకు ఆశ ఉందా అని అడిగినప్పుడు, Every one of us we will tell, yes, I am having a desire. మళ్ళీ ప్రతి ఒక్కరం కూడా ఏం చెప్తామంటే, అవును నాకు ఆశ ఉందని చెప్తారు. Even today many of us we have entered into the courts of the Lord in spite of the coronavirus or so many hindrances. That shows we are having a desire for the Lord. ఇది నాన్న కూడా ఈ యొక్క కరోనా వైరస్ ఉన్నప్పటికీ కూడా అనేకమైనటువంటి ఆటంకాలు ఉన్నా దేవుని మందిరంలోకి మనం వచ్చామంటే దేవుని విషయాల పట్ల మనకున్నటువంటి ఆసక్తిని చూపిస్తుంది. Every one of us are having a desire to be a witness unto the Lord. మనలో ప్రతి ఒక్కరం కూడా ప్రభు కొరకై సాక్షిగా ఉండాలనేటువంటి ఆశ మనకుంది. But when we come to the next question, అయితే తర్వాత ప్రశ్నకు మనం వచ్చినప్పుడు, yes, you are having a desire, but are you a witness of the Lord means, brother, you do not know my problems. మీరు మరి ఆ తర్వాత ప్రశ్న అడిగామనుకోండి, మీకు ఆశ ఉంది కానీ ప్రభు కొరకే నువ్వు సాక్షిగా ఉన్నావా అని అడిగినప్పుడు దాని గురించి మీకు తెలియదండి, నాకు చాలా సమస్యలు ఉన్నదని చెప్తా ఉంటారు. So having a desire is good, but that is not sufficient. కనుక ఆశ కలిగి ఉండటం అనేటువంటిది మంచిదే కానీ అది దాంతో సరిపోదు. We all know time is so short. మనమందరం మెరుగుతాము, సమయం చాలా తక్కువగా ఉంది. And Satan's agents are working day and night. సాతాను యొక్క ప్రతినిధులు దివారాత్రాలు వారు పనిచేస్తూ ఉంటున్నారు. But many times by seeing our shortcomings and we will be so much discouraged. చాలా సార్లు మనలో ఉన్నటువంటి లోటుపాట్లను మనం చూసుకొని చాలా సార్లు నిరుత్సాహపడుతుంటాం. After this problem is solved, brother, I want to be a witness. ఈ సమస్య తీరిపోయిన తర్వాత, బ్రదర్ నేను సాక్షిగా ఉంటాను. Oh, I am having this problem of with this disease. ఈ వ్యాధి చేత నేను బాధపడతా ఉన్నాను, సమస్యగా ఉంది. But you and I know very well that time will not stop for your sake and my sake. అయితే నీవు నేను బాగా ఎరుగుదుము, నీ నిమిత్తమై నా నిమిత్తమై సమయం అనేది ఆగిపోదు. Yes. So don't get discouraged. అంచేత నిరుత్సాహపడొద్దు. Probably you may be like that now. బహుశా ఈ దినాన్ని పరిస్థితి రీతిగా ఉందేమో. So this afternoon, before we participate in the table, let us see about a similar man in the Bible, but who was mightily used by the Lord, having so many shortcomings. Every one of us knew
He is the leader Moses. కనుక ఇది నాన్న ప్రభు బలలో పాల్పొందటానికి మునుపుగా మనలాంటి వ్యక్తిని బైబిల్లో మనం చూసుకుంటాము. అనేకమైనటువంటి లోటుపాట్లు కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా ప్రభు చేత శక్తివంతంగా వాడబడినటువంటి వ్యక్తి, మనం అందరం ఎరిగినటువంటి వ్యక్తి, ఆయన పేరు మోషే. He is not much different from us. ఆయన చూడండి మనతో పోల్చినట్లయితే ఆయనంత మనకి అంత అంతరం ఉండదు ఆయన. Yes, every one of us we know about Moses. మనలో ప్రతి ఒక్కరము కూడా మోషేని గురించి ఎరుగుదుము. A man who faced difficulties in life. ఆయన తన జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. We all know even at the time of his birth, the sword of death was hanging on every Jewish male child's neck. చూడండి ఆ దినాల్లో ఆయన జన్మించినటువంటి సమయంలో కూడా మనం ఎరుగుదుము, ఇశ్రాయేలీల మగ పిల్లలందరి యొక్క తలపైన ఖడ్గం వేలాడుతూ ఉండింది అనేటువంటిది మనం ఎరుగుదుము. And he faced unfair treatment in his life. అదేగా తన యొక్క జీవితంలో ఆయన అంత అన్యాయమైనటువంటి సంగతులను ఎదుర్కొంటూ And వచ్చాడు. also we know Moses have gone through burning bush experiences. మనమందరం కూడా ఎరుగుదుము మోషే తన జీవితంలో మండుచున్న పొదలాంటి అనుభవాలను And ఎదుర్కొన్నాడు. we all know how many years he wandered in the deserts. మనమందరం ఎరుగుదుము ఎన్ని సంవత్సరాలు ఆయన అరణ్యములో తిరుగులాడుతూ వచ్చాడు. How many times his life was threatened. Life threatening scenarios are many in the life of Moses. ఎన్ని పర్యాయాలు మోషే జీవితంలో తన ప్రాణానికి అపాయములు అనేకమైనటువంటి పరిస్థితుల్లో కలుగుతూ వచ్చాయి. So he was not much different from us. కనుక ఆయన జీవితము మన జీవితంతో పోలిస్తే ఆయన జీవితం మన జీవితానికి ఏం పెద్ద అంతరం లేదు. But he chose God. అయితే ఆయన దేవుణ్ణి ఎన్నుకున్నాడు. And he obeyed God. ఆయన దేవునికి లోబడ్డాడు. And he became a God's man for that particular hour. ఆ ప్రత్యేకమైనటువంటి ఆ సమయంలో దేవుని కొరకైనటువంటి ఒక వ్యక్తిగా ఆయన కొరకు నిలబడ్డాడు. You and I are the product for this time, remember that. నీవు నేను జ్ఞాపకం ఉంచుకోవాల్సిన సంగతి ఏంటంటే ఈ కాలంలో ఈ సమయం కొరకై దేవుని కొరకైనటువంటి మనుషులంగా దేవుడు మనల్ని పంపించాడు. You and I, we could not work in the last century because we were not there in the last century. సో నీవు నేను కూడా గత శతాబ్దంలో దేవుని కొరకే పనిచేయలేం చేతంటే ఆ శతాబ్దంలో మనం లేము గనక. Undoubtedly you and I cannot work in the next century because we will not be there. ఖచ్చితంగా వచ్చే శతాబ్దంలో కూడా మనం ప్రభు కొరకే పనిచేయలేం చేతంటే ఆ సమయంలో మనకి ఉండం. You are a product for this time, remember that. కనుక నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే ఈ సమయం కొరకై దేవుని కొరకమైనటువంటి పాత్ర నువ్వు. God says David served his own generation, isn't it? కనుక దేవుని వాక్యంలో మనకు రాయబడింది కదా, మరి దావీదు తన తరము వారికి ఆయన సేవ చేశాడు. So there may be many shortcomings in your life. కనుక నీ జీవితంలో అనేకమైనటువంటి లోటుపాట్లు In ఉండొచ్చు. the life of Moses there were so many shortcomings. మోషే జీవితానికి విషయానికి వచ్చినప్పుడు అనేకమైన బలహీనతలు ఉన్నాయి. We are going to see some of them before we participate in the table. మేము బలలో పాల్పొందటానికి మునుపుగా వాటిలో కొన్ని మనం చూస్తాము. And if we are just submerged in those shortcomings, let us rectify our lives. కనుక అలాంటి యొక్క కొరతలు కావచ్చు, అలాంటి వైఫల్యాలు మన జీవితంలో ఉండి వాటిలో మునిగిపోయి బయటకు రానట్లు అవుతాయి, మనము ఇది నన్ను సరి చేసుకుంటాం. The shortcoming number 1. ఆయన జీవితంలో ఉన్నటువంటి మొదటి మరి చెప్పాలంటే లోటు అనేటువంటి చూస్తాం. And many of us we will tell the same reason. మనలో చాలా మంది చెప్పేటువంటి కారణం అదే. When we ask some people, are you standing for the Lord? Are you testifying for the Lord? మనం ఎవరైనా అడిగా అనుకోండి, మీరు ప్రభు కొరకే నిలబడతా ఉంటున్నారా, ఆయన కొరకే సాక్ష్యం ఇస్తున్నారని అడిగితే What they will tell? వారేమంటారు? What brother, do you know what is my age? వారేమంటారంటే బ్రదర్ మీకు ఏం తెలుసు అండి, నా వయసు ఏంటో మీకు Do you తెలుసా? know I am 70 years of age? మీకు తెలుసా నా వయసు 70 సంవత్సరాలు I అంటారు. am 80 years of age. లేక నా వయసు 80 సంవత్సరాలు The అంటారు. same people, when they talk about the disciples of Lord Jesus Christ and other men of God, they will preach. Even unto their last day they worked for the Lord. But these people, before the last day, 10 days, 20 years before the last day, they will retire. చూడండి అదే ప్రజలు వారు మరి దేవుని వాక్యంలో ఉన్నటువంటి దైవజనుల గురించి చెప్తున్నప్పుడు, శిష్యుల గురించి కావచ్చు, లేక ఆయా దైవజనుల గురించి చెప్తా ఉన్నప్పుడు వారు అంతము వరకు చివరి శ్వాస విడిచే వరకు ప్రభు కొరకే సాక్షులుగా ఉన్నారని చెప్తారు. కానీ వీళ్ళ విషయానికి వచ్చినప్పుడు వారి జీవితానికి ఇంకా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉండగానే వారు దేవుని పనికి సాక్షిగా ఉండే విషయంలో విరమించుకుంటారు. They will tell, I am so weak. వారు ఏం చెప్తారంటే మేము చాలా బలహీనం What అంటారు. can I do in this age? కనుక ఈ వయసులో నేను ఏం చేస్తాను చెప్పండి అంటారు. From the life of Moses we can understand, you are never too old to work for the Lord. కనుక మోషే జీవితం నుంచి మనం ఏం అర్థం చేసుకుంటామంటే ప్రభు కొరకే పని చేసే విషయంలో మనం ఇంకా వయస్సు మీరిపోయిందని చెప్పలేం. Yes. Very specifically in Exodus 7:7 it is written, ఎంతో మరి నిర్దిష్టంగా రాయబడింది నిర్గమాకాండము 7:7లో, the Lord has allotted one full verse for this. దీని కొరకే ఓ పూర్తి వచనాన్ని ప్రభు కేటాయించాడు. What is written there? అక్కడ ఏం రాయబడింది? And Moses was 80 years old and Aaron 80 and 3 years old
when they spake unto Pharaoh. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు. Do you know the Holy Spirit has recorded this verse for your sake who are telling excuses? కాబట్టి ఇలాంటి సాకులు చెప్తున్నటువంటి మీ కొరకే పరిశుద్ధాత్ముడి వచనం బైబిల్లో రాసి ఉంచాడు My తెలుసా? son, my daughter, do you know what is the age of Moses when he stood before Pharaoh? కనుక మోషే ఫరో ఎదుట నిలబడినప్పుడు నా కుమారుడా, నా కుమార్తె ఆయన వయసు ఎంతో తెలుసా? What is the age of Aaron when he stood before Pharaoh? అహరోను ఫరో ఎదుట నిలబడినప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా? We all know. The Moses life can be divided into 3 equal parts. మనమందరం ఎరుగుదుము మోషే జీవితాన్ని సరి సమానంగా 3 భాగాలుగా మనం చేయొచ్చు. The first 40 years he was in the palace of Egypt. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తు మరి చెప్పాలంటే ఆ యొక్క కోటలో ఉన్నాడు. And second 40 years in the deserts of Midian until he had the burning bush experience. రెండవ 40 సంవత్సరాలు మిద్యాన్ ఆ యొక్క అరణ్యములో ఆ మండుచున్న పదానుభవం పొందేంత వరకు అక్కడ ఉన్నాడు. And the last 40 years, as we have read just now, he was a deliverer of the people of Israel. తర్వాత 40 సంవత్సరాలు మనం అందరం ఎరుగుదుము ఆయన ఇశ్రాయేలును విమోచించినటువంటి నాయకుడు అయ్యాడు. Now you tell. ఇప్పుడు మీరు చెప్పండి, Moses' maximum contribution in the ministry is in the last part of his life. కనుక మోషే తన జీవితంలో పరిచర్య విషయానికి వచ్చినప్పుడు ఎక్కువ తన పరిచర్య చేసింది ఆయన జీవితంలో చివరి 40 So సంవత్సరాలు. today you may be telling, I am weak, I am ready to die. Yes, you are the right person to work for the Lord. With the authority of the word of God, I am telling. కనుక ఇది నన్ను చెప్పొచ్చు, నేను చాలా ముసలివాడినాను లేక బలహీనను చెప్తా ఉంటే దేవుని వాక్య అధికారంతో చెప్తున్న సంగతి ఏంటంటే ఈ వయసులోనే దేవుని కొరకే పని చేయదగినటువంటి సరైన సమయం. Age is no bar to God. You may be young, God can use an young Samuel. You may be old, God can use a old man like Moses. కనుక దేవుని విషయానికి వచ్చినప్పుడు వయసుతో ఆయనకు పరిమితి లేదు. ఒకవేళ సమయల వల్ల చిన్నవాడమైనా దేవుడు వాడుకుంటాడు, లేక ముసలివాడ వయసులో ఉన్నప్పుడు కూడా ఆయన నిన్ను వాడుకుంటాడు. You may be old in the sight of man. In the sight of God, you are young. Compare your age with the age of God. కనుక మనుషుని దృష్టికి వచ్చినప్పుడు నువ్వు వృద్ధుడుగా ఉండవచ్చు, కానీ దేవుని దృష్టికి యవనస్తుడుగా ఉన్నావు కనుక ఆ దేవుని దృష్టిలో ఏముంది అనేది నువ్వు పోల్చుకోవాలి. So never say you are old. అంచేత ఎప్పుడు నేను ముసలితనంలోకి వచ్చేసాను చెప్పకూడదు. Today Moses can encourage you and me. ఇది నా మోషే నన్ను ప్రోత్సహిస్తున్నాడు. You and I have to show forth the death of Lord Jesus Christ. Never say that you are old. కనుక నేను కూడా యేసు ప్రభువు యొక్క మరణాన్ని ప్రచురించాలి. ఏనాడు కూడా నేను వృద్ధుణ్ణి అని చెప్పకూడదు. And when Caleb was 85 and he was asking Joshua in Joshua 14:12, Joshua, give me this mountain. I want to fight the battles at the age of 85. చూడండి, కాలేబు విషయానికి వచ్చినప్పుడు 85 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యెహోషువ గ్రంథం 14:12 వచనంలో ఆయన యెహోషువతో అంటాడు, ఈ కొండ సీమ నాకు ఇవ్వు, నేను అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి దాన్ని సంపాదించుకుంటాను అంటాడు. Till today, if you are telling that I am old and I am sick, కనుక నేటి వరకు కూడా నేను అనారోగ్యంతో ఉన్నాను, వృద్ధుణ్ణి అని చెబుతున్నట్లయితే Moses will smile at you. మోషే నిన్ను చూసి చిరునవ్వు నవ్వుతాడు. Caleb will smile at you. కాలేబు నిన్ను చూసి నవ్వుతాడు. What are you talking? మీరు ఏం మాట్లాడుతున్నారు You are అంటాడు. 70 and I was 85. I asked to fight the Joshua and I told him that I will fight the battle. కనుక నీ వయసు 70 సంవత్సరాలే కానీ నా వయసు 85 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను యెహోషువతో చెప్పాను నేను వెళ్ళి యుద్ధాలు చేస్తానని. Today I am 60. నేడు నా వయసు 60 సంవత్సరాలు. I can say that greatest ministry is ahead of me, maybe here, maybe anywhere, to be witness unto the Lord. We need not confine ourselves to one place. కనుక నేను చెప్పే సంగతి ఏంటంటే చేసిన దానికంటే ఎక్కువైనటువంటి పరిచర్య, ఇంకా గొప్పదైనటువంటి పరిచర్య ఇప్పటి నుంచి ఆరంభం అవుతుంది అని నేను చెప్తున్నాను. అది ఈ స్థలమే కావచ్చు, ఏ స్థలమైనా కావచ్చు, స్థలానికి పరిమితి కాదు. What does it mean? కనుక దాని అర్థం ఏంటి? Yes, that doesn't mean that I will live for another 20 years or 30 years, but till the last day of my life, by seeing these examples, I can be a witness unto the Lord. కనుక ఇంక నేను 20-30 సంవత్సరాలు జీవిస్తాను చెప్పట్లేదు, కానీ ఈ బైబిల్లో ఉన్నటువంటి దైవజనుల యొక్క జీవితాన్ని చూసి ఈ వయసులో కూడా ప్రభు కొరకై సాక్షిగా ఉండే దాని కొరకై ప్రోత్సహించబడతా ఉన్నాను. So don't limit God by having the unbelief about your age. కనుక నీ వయసు విషయమై అవిశ్వాసం కలిగి ఉండి దేవునికి నీవు పరిమితులు హద్దులు ఇవ్వకూడదు. Be hopeful. నిరీక్షణ కలిగి ఉండు. God will use you. దేవుడు నేను He ఉపయోగించుకుంటాడు. can do His work in you and through you. ఆయన తన పని నీలో నీ ద్వారా చేస్తాడు. Andrews, when he was crucified in the area Achaia in Greece, చూడండి, ఆంద్రేయ ఆయన గ్రీసు దేశంలో అకాయ అనేటువంటి ప్రాంతంలో సిలువ వేయబడినప్పుడు, yes, it is from the history we can see, even while he was carrying the cross, even the governor's wife, she came to the Lord. చూడండి, చరిత్రలో మనం చూస్తాం ఏంటంటే ఆయన సిలువ మోసుకొని వెళ్తా ఉంటున్నప్పుడు ఆ సమయంలో అధిపతి యొక్క భార్య ఇక్కడికి వస్తుంది. So
her life was changed. ఆమె జీవితము మారిపోయింది చూసి. She confessed Lord Jesus Christ as her savior, history says. చరిత్రలో ఏం రాయబడిందంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఆమె సొంత రక్షకుడుగా ఆమె అంగీకరించింది. So those of us who are calling ourselves old people, you are not old to preach the gospel, remember that. కనుక మళ్ళీ ఎవరైతే మన ముసలితనంలో ఉన్న వృద్ధులమని చెప్తున్నారు, స్వార్థ ప్రకటించడానికి కొరకై మీరు ముసలి వారు కారని చెప్తా You ఉన్నారు. are having wonderful experience, but you are burying it. మీకు అద్భుతమైనటువంటి అనుభవం ఉంది, అయితే దాన్ని మీరు సమాధి The చేస్తున్నారు. experiences you are having, the young people are not having. మీరు కలిగినటువంటి అనుభవాలు యవనస్తులు కలిగి లేరు. And you must be a good guide. తర్వాత మీరు ఇతరులు నడిపించే దాని కొరకై మార్గదర్శిగా ఉండాలి. Moses started becoming a leader from the age of 80 till he died on the Mount Nebo. చూడండి, మోషే విషయంలో ఆయన 80 సంవత్సరాల వయసులో నాయకుడు అయ్యాడు. నేబో పర్వతంపై మరణించే సమయంలో 120 సంవత్సరాల వరకు కూడా, ఆ సంవత్సరం వరకు కూడా ఆయన ప్రభు సేవ చేశాడు. So the first shortcoming age is no bar to God. కనుక మొదటి కొరత ఆయన జీవితంలో మనం చూస్తాము, వయసు అనే దాన్ని దేవుడు ఏమాత్రం కూడా ఎంచడు. Secondly, రెండోది his failures. ఆయన వైఫల్యాలు. And Exodus chapter 2, నిర్గమాకాండము 2వ అధ్యాయం verses 11 and 12. 11, 12 వచనాలు. And we all know these verses, Moses killing an Egyptian. మనకందరికీ ఈ వచనాలు తెలుసు, మోషే అక్కడ ఒక ఐగుప్తీయుని చంపుతాడని. Though Moses lived in Egypt, he never forgot that he was a Hebrew. చూడండి, ఆ మోషే ఐగుప్తులో ఆయన బ్రతికినా కూడా ఆయన ఎన్నడూ కూడా ఆయన హెబ్రీయుడు అనేటువంటి విషయాన్ని మర్చిపోలేదు. Because his mother, right from the birth, trained him, that is Jochebed trained him like that. ఎందుకంటే ఆయన తల్లి ఆ జన్మ పుట్టినది మొదలుకొని అంటే యొకెబెదు ఆ రీతిగా ఆయనకు తర్ఫీదునిచ్చింది. And to make the whole story short, he saw an Egyptian beating a Hebrew young man. ఇక్కడ కథ అంతా క్లుప్తంగా చేసి చెప్పడానికి కొరకే ఒక ఐగుప్తీయుడు హెబ్రీయుడు అనేటువంటి ఒక యవనస్తుని కొడతా ఉండగా చూశాడు. And Moses became very angry. దాన్ని చూసినప్పుడు మోషే చాలా ఉగ్రుడయ్యాడు. And in the broad daylight, he has attacked that Egyptian and sad to say, he murdered that Egyptian. చూడండి, అక్కడ ఆ వెలుతురు ఉన్నటువంటి సమయంలో అంటే దినములోనే ఆ యొక్క దిన సమయంలో ఐగుప్తుని చంపాడు, హత్య చేశాడు. Others came to know about it. ఆ విషయం ఇతరులకు తెలిసింది. Generally, good things will be hidden, bad things will be spread very quickly. మామూలుగా మంచి సంగతులు దాచిపెడతాయి, కానీ చెడు సంగతులు ఉన్నట్టయితే త్వరగా If వ్యాపించబడతాయి. you help somebody, nobody will talk about it. మీరు ఎవరికైనా సాయం చేశారంటే దాని గురించి ఎవరు If you మాట్లాడరు. give some 10,000 rupees, some poor student, nobody will talk about మీరు it. 10,000 రూపాయలు మరి బీద వాడినటువంటి ఒక విద్యార్థికి ఇస్తే దాని గురించి ఎవరు If మాట్లాడరు. small mistake is there even in your word, it will be in the headlines. అయితే మీరు మాట్లాడే ఒక మాటలో ఒక చిన్న పొరపాటు ఉందనుకోండి, అది ఇంకా పూర్తిగా ప్రచురించేస్తారు. And when others came to know, Moses ran away. ఎప్పుడైతే ఇతరులకు ఆ సంగతి తెలిసిందో మోషే అక్కడి నుండి పారిపోయాడు. That's why a pastor, that is a man of God, Charles Swindoll from Texas, he says like this. అంచేత దైవజనుడు చార్ల్స్ విండల్ టెక్సాస్ నుంచి వచ్చాడు. ఆయన ఇలాగంటాడు, Timing is as important as action. ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు చేసేటువంటి క్రియ ఎంత ప్రాముఖ్యమో ఏ సమయంలో చేయాలి అనేది కూడా అంత ప్రాముఖ్యం అన్నాడు. That is very important. కనుక అది చాలా ప్రాముఖ్యం. That is where wisdom comes into picture. ఆ విషయంలోనే జ్ఞానం అనేటువంటిది మనకు అవసరం. Knowledge tells me what to do. Wisdom tells me when to do. చూడండి, తెలివి అనేటువంటిది ఏం చేయాలి అనేటువంటిది చెప్తుంది, జ్ఞానము ఎప్పుడు చేయాలి అని చెప్తుంది. If you are a knowledgeable man, you know what to do. And But the wisdom will decide when to do. That's why timing is also very important as action. అంచేత నీకు తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి అయితే నువ్వు ఏం చేయాలనేటువంటి నీకు తెలుస్తుంది, కానీ ఎప్పుడు చేయాలనేటువంటిది జ్ఞానం నీకు తెలియజేస్తుంది. కనుక జ్ఞానం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన సంగతి. Now, when we see the life of Moses, everybody is telling he is a murderer. కనుక ఇప్పుడు మోషే జీవితాన్ని మనం చూసినప్పుడు అందరూ ఆయన గురించి చెప్పుకునే మాట ఏంటంటే నరహంతకుడని. Now the question is, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, can God use a murderer? ఒక నరహంతకుని దేవుడు వాడుకుంటాడా? You may be thinking like that. మీరు కూడా అలా అనుకుంటొచ్చు. You may be thinking about your own condition. మీరు మీ సొంత పరిస్థితి గురించి ఆలోచిస్తా I have ఉండొచ్చు. committed so many sins in the past. Can God use me? నా గతంలో అనేకమైనటువంటి ఘోర పాపాలు చేశాను కనుక దేవుడు నన్ను My ఉపయోగించుకుంటాడా? life is filled with failures. నా జీవితం నిండా కూడా ఓటమిలు ఉన్నాయి. God waited for 40 years. దేవుడు 40 సంవత్సరాలు కనిపెట్టుకొని ఉండినాడు. I want to tell you the love of God. After 40 years, he went to the desert of Midian in search of this murderer. చూడండి, నీ దేవుని ప్రేమను గురించి ఇక్కడ చెప్పే సంగతి ఏంటంటే 40 సంవత్సరాల తర్వాత దేవుడు ఆ మిథ్యాన్
అరణ్యములో ఈ నరహంతకుని వెతుకుతూ వెళ్ళాడు. My question is, are there not other leaders among the Israelites? నా ప్రశ్న ఏంటంటే ఆ ఇశ్రాయేలు మధ్యలో అప్పుడు మిగతా నాయకులు లాంటి వారు ఎవరు లేరా? Why can't he choose Caleb? Why can't he choose Joshua on the very day itself? చూడండి, ఆ దినమునే ఎందుకని దేవుడు కాలేబును ఆయన ఏర్పరచుకోలేదు, లేక యెహోషువను ఎందుకు What అనుకోలేదు? is the necessity to go after this murdering personality even after 40 years? చూడండి, ఎందుకని 40 సంవత్సరాల తర్వాత కూడా ఓ హత్య చేసి పారిపోయినటువంటి వ్యక్తి వెంట దేవుడు ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? Why he came to Moses? ఎందుకని ఆయన మోషేతోకి వచ్చాడు? Brothers and sisters, it is to encourage you and me. సహోదరి సహోదరులారా, నిన్ను నన్ను ప్రోత్సాహపరచడానికి కొరకే. Because many times we hide ourselves behind our failures. ఎంచేత అనేక పర్యాయాలు మన జీవితాల్లో మన ఓటమిల వెనుక మనము దాచుకొని ఉంటాం. Many times we tell, brother, you do not know about my life. I am a drug addict. చాలాసార్లు ఏం చెప్తా ఉంటారంటే, బ్రదర్ నా జీవితం మీకు తెలియదండి, నేను మత పానీయాలకు అలవాటు పడి ఉన్నటువంటి వ్యక్తిని. When God can use a murderer like Moses, can't God use you, a drug addict like you? కనుక ఒక నరహంతకుడు అయినటువంటి మోషే లాంటి వాడిని దేవుడు వాడుకున్నట్లయితే మత పదార్థాలకు అలవాటు పడినటువంటి వ్యక్తిని నిన్ను ఆయన వాడుకోలేడు. Many times we hide ourselves behind our failures. We will put the failure first, not God first. అనేక సార్లు ఏం చేస్తూ ఉంటామంటే మన వైఫల్యాలు ఓటమిల వెనుక మనం దాగి ఉండి దేవుని ముందు పెట్టేదానికి ముందుగా ఆ వైఫల్యాలను ఓటమిలు పెట్టుకుంటాం. Who is there here without failures? కనుక ఇక్కడ తప్పిదాలు ఓటమిలు లేని వారు Every one of us, we are good at failures. మనలో ప్రతి ఒక్కరం కూడా ఓడిపోయిన విషయంలో అందరూ Brother, సరిసమానమే. I was a liar. Brother, I was an adulterer. Brother, I was a thief. గనక బ్రదర్ నేను ఒక అబద్ధికున్నండి, నేను నరహంతకుని, లేక వ్యభిచారిని, దొంగనని చెప్తా And ఉంటాను. what we will do? మనం ఏం చేస్తాం? I'll put it in this fashion. We will assume that God cannot use us. మనము ఏమనుకుంటామంటే దేవుడు నన్ను వాడుకోడు అనుకుంటాం. This is our assumption. This is not the desire of God. చూడండి, ఇది మనం అనుకుంటున్నాం కానీ దేవుని ఆశ అట్లాంటిది కాదు. Don't limit God. కనుక దేవునికి హద్దులు నియమించొద్దు. We know many times we have heard the great failures of great men of God in the Bible. చూడండి, అనేక సార్లు మనం ఎరుగుదుము విన్నాం కూడా దైవజనులు బైబిల్లో ఉన్నటువంటి వారి యొక్క మరి పొరపాట్లు, వారి తప్పిదాలు మనం చూస్తూ One day ఉంటాం. Noah became a drunken man. ఓ దినాన నోవాహు ఆయన త్రాగి ఆయన గదిలో The పడిపోయాడు. father of faith lied. చూడండి, అబ్రహాము ఆయన విశ్వాసంలో తండ్రి అబద్ధమాడాడు. Isaac lied. ఇస్సాకు అబద్ధమాడాడు. Jacob lied. యాకోబు అబద్ధమాడాడు. Moses is a murderer. మోషే నరహంతకుడు. And David is an adulterer. దావీదు వ్యభిచారి. Peter denied the Lord 3 times. పేతురు ప్రభును ముమ్మారు ఎరగనని చెప్పాడు. But they confessed and they restarted their life. అయితే వారు పాపమును ఒప్పుకొని మరలా వారి జీవితాన్ని పునర్ప్రారంభించారు. That is where the table comes into picture. అక్కడే ఈ బల్ల అనేటువంటి దృశ్యంలోకి వస్తుంది. If you are a perfect man, there is no necessity of table. కనుక నువ్వు పరిపూర్ణుడు అవుతే బల్ల ఉండాల్సిన అవసరం లేదు. Yes, we have to examine our lives. Any shortcomings are there, we have to confess, rectify our lives, and once again restart our life. చూడండి, ఇక్కడ మన జీవితాలని మనం సరి చేసుకోవాలా, పరీక్షించుకోవాలి. ఏదైనా ఓటములు కానీ తప్పిదాలు ఉన్నట్లయితే సరి చేసుకొని మరలా మన జీవితాన్ని నూతనంగా ప్రారంభించాలి. Brothers and sisters, కనుక as we are approaching the table, let us not meditate our failures. Let us meditate the redeeming love of the deliverer. కనుక బల్ల యొద్దకు మనం సమీపిస్తూ ఉంటుండగా సహోదరి సహోదరులారా, మన ఓటములను గురించి తలపోసుకోవటం కాదు కానీ మన విమోచకుడి యొక్క విమోచించినటువంటి ఆ ప్రేమను తలపోసుకుందాం. A Scottish preacher of the last century, Mr. Alexander White, he said like this: victorious Christian life is a series of new beginnings. చూడండి, గొప్ప దైవజనుడు అలెగ్జాండర్ వైట్ అని స్కాట్లాండ్ చెందినటువంటి దైవజనుడు ఆయన చెప్పాడంటే, ఒక మరి విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితం అనేటువంటిది నూతనమైనటువంటి ఆరంభముల యొక్క పరంపర అన్నాడు. You may be a murderer. నువ్వు ఒకవేళ నరహంతకుడు You కావచ్చు, may be a liar. నువ్వు అబద్ధికుడు You may కావచ్చు, be a drug addict. నీవు ఒక మత పదార్థాలకు అలవాటు పడిన వాడు కావచ్చు. Then why God has brought you to his house? మరి అలాగున్నప్పుడు ఎందుకని దేవుడు నిన్ను తన ఇంటికి Why God తీసుకొచ్చాడు? has talked to you? ఎందుకు దేవుడు నీతో Today మాట్లాడాడు? you are changed. ఇది నన్ను మార్పు చెందావు. If you are having such a doubt in your life, yes, restart your Christian life by confessing before participating in the table. అంచేత నీ జీవితంలో గల అనుమానం ఉన్నట్లయితే నీ పాపాన్ని యేసుప్రభువు దగ్గర ఒప్పుకొని బల్ల ఎదుట మరలా నిన్ను సరి చేసుకొని నూతనంగా ప్రారంభించు. When God could use Noah, Abraham, Isaac, Jacob, Moses, David, Peter, can't God use you? చూడండి, దేవుడు ఆయన ఇలాంటి వ్యక్తులను, నోవా లాంటి వారిని, అబ్రహామును, ఇస్సాకును, యాకోబును, ఆయన మోషేను, దావీదును, పేతురును వాడుకున్నటువంటి ఆ దేవుడు నిన్ను వాడుకోలేడా? The only difference is we will be meditating.
We are digging deep into our failures. అయితే సమస్య ఏంటంటే మన సొంత పొరపాట్లు తప్పిదాలని త్రవ్వి బయటికి తీస్తూ ఉంటాం, వాటిని మాత్రమే తలపోస్తుంటాం. Meditate His forgiving love. కనుక ఆయన క్షమాపణతో కూడినటువంటి ఆయన ప్రేమను గురించి తలపోయి. So the first thing is, age is no bar to God. కనుక మొదటి సంగతి ఏంటంటే దేవుని విషయంలో వయస్సు అనేటువంటిది పరిమితి లేదు. Don't take shelter with the word age and don't absent from working for the Lord. కనుక నా వయసు మీరిపోయింది అనేటువంటి సాగు చెప్పి ప్రభు కొరకే పనిచేసే విషయంలో నిలిచిపోవద్దండి. On your deathbed in your hospital, you can preach the gospel and you can bring the other patient unto the Lord. నువ్వు మరణ పడక మీద హాస్పిటల్లో ఉన్నావు కూడా స్వార్థ ప్రకటించి ప్రక్కన ఉన్నటువంటి ఆ పేషెంట్ ని ప్రభు ఎదుగును నడిపించు. Lord Jesus Christ is the standing example. యేసుక్రీస్తు ప్రభువారే దాని కొరకే నిలువెత్తటి While మాదిరి. dying on the cross, he brought that other thief to the kingdom of God. ఆయన సిలువలో మరణిస్తున్నటువంటి సమయంలో ఆ దొంగను ఆయన దేవుని రాజ్యంలో తీసుకొచ్చాడు. Age is no bar to the Lord. కనుక ప్రభు దేవుని విషయానికి వచ్చినప్పుడు వయసు అనేది ఆయనకు పరిమితి. And your failures are not a hindrance for the Lord to use you. తర్వాత నిన్ను ఉపయోగించుకునే దాని కొరకే నీ ఓటములు నీ వైఫల్యాలు దేవునికి ఆటంకం కాదు. And the third thing from the life of Moses, మోషే జీవితంలో మూడో సంగతి excuses. సాకులు చెప్పటం. Often we are not willing to come out of our comfort zone. చాలా పర్యాయాలు మన సుఖ వలయంలో నుండి వెలుపలికి రావడానికి మనం ఇష్టపడం. We never venture out. మనం ఎప్పుడు దాంట్లో నుంచి బయటకు రావడం ధైర్యం చేయం. When God wanted to use Moses, Moses started telling so many excuses. దేవుడు మోషేను ఉపయోగించుకోవాలని కోరుతున్నప్పుడు మోషే అనేక సాకులు చెప్తూ వచ్చాడు. If the missionaries of the world, if they told those excuses, think of it. చూడండి, ఒకసారి లోకాన్ని స్వార్థతో నింపినటువంటి స్వార్థికులందరూ కూడా ఇలాంటి సాకులే చెప్పుంటే ఏమై ఉండేది ఒకసారి. They were from the cold countries, they worked in a very hot country. చూడండి, వారు చాలా చల్లగా ఉన్నటువంటి దేశాల నుంచి వచ్చారు, ఎంతో ఎండ ఉన్నటువంటి దేశాల్లో They పనిచేశారు. were having rich living in their own countries, but they have gone to the poorest of poor countries. చూడండి, వారు దేశాలు చూసినట్లయితే ఎంతో ధనవంతమైనటువంటి సుఖాలతో ఉన్నటువంటి దేశము పేద దరిద్ర దేశాలకు వచ్చి So సేవ this చేశారు. much work in the world could not be done if they had thought of their comfort zones. గనక వారు గాని వారి సుఖవల్యాన్ని గురించి ఆలోచించుంటే ఇంతగా దేవుని పని జరిగి ఉండేది కాదు. In chapter 3 verse 11 of Exodus, నిర్గమకాండము 3:11 when God called Moses, దేవుడు మోషేను పిలిచినప్పుడు what Moses is telling, మోషే ఏమంటాడు? and Moses said unto God, who am I? అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు Who am I? ఎంతటి వాడను అంటాడు. Moses may be knowing about himself for the last 80 years, but the Lord knows Moses right from before the foundation of the world. చూడండి, మోషే తన విషయం తాను ఎరిగింది ఏంటంటే గత 80 సంవత్సరాలుగా తన విషయం తాను తెలుసు, కానీ మోషేని దేవుడు ఎప్పటి నుంచి తెలుసు, ఆయన ఎప్పుడు ఎరుగునంటే జగత్తు పునాది వేయబడ్డాను మునుపుగే మోషేని గురించి దేవునికి తెలుసు. In other words, Moses is telling, oh Lord, I am the wrong choice. అంటే వేరే మాటల్లో మోషే ఏం చెప్తున్నాడంటే, ప్రభా నన్ను మీరు ఎన్నుకోవటంలో తప్పు చేస్తున్నారు, నేను కాదు I am అంటున్నాడు. not having any talent. నాకు ఎలాంటి తలాంతులు లేవు. If you see the whole Bible, కనుక మీరు బైబిల్ అంతా చూసినప్పుడు God used every type of person, of course, except a lazy fellow. కనుక దేవుడు ప్రతి విధమైనటువంటి వ్యక్తిని వాడుకున్నాడు, ఒక సోమరివాన్ తప్ప. God used a lame man. దేవుడు కుంటివాన్ని ఉపయోగించాడు, God used a blind person. ఓ గుడ్డివాన్ని ఉపయోగించుకున్నాడు, And God used a paralytic person. పక్షవాయంతో ఉన్నటువంటి వ్యక్తిని ఉపయోగించుకున్నాడు. God used every kind of person in the Bible. బైబిల్లో దేవుడు ప్రతి రకమైన ప్రతి విధమైనటువంటి వ్యక్తిని ఆయన But He ఉపయోగించుకున్నాడు. never used a lazy man. అయితే సోమరివాన్ని మాత్రమే ఎన్నడూ ఆయన వాడుకోలేదు. Your excuses will dump you into the lazy zone. God cannot use you. కనుక నువ్వు చెప్పేటువంటి సాకులు నిన్ను ఆ సోమరితనం అనేటువంటి వలయంలోని తీసుకెళ్తాయి. కనుక అలాంటి సోమరితనంలో ఉంటే దేవుడిని వాడుకోలేడు. You may be telling, who am I? God is telling, you are the one whom I have chosen. కనుక నువ్వు అంటా ఉండవచ్చు నేను ఎంతటి వాడను, నేను ఎవరినని. దేవుడు అంటాడు, నీవే నాకు కావాలి, నేను నేను వాడుకుంటాను. In 4:10 what He says? 4:10 ఏమంటాడు? I am a stammerer. ఆయన ఏంటాడంటే, నేను నోటి మాంద్యము కలిగిన వాడను, I cannot speak properly. నేను సరిగా మాట నేర్పరి లేని వాడను అంటాడు. Generally, when this type of infirmities will be surfaced in our life, చాలా మామూలుగా మన జీవితంలో ఇలాంటి బలహీనతలు ఎప్పుడు బయటకు వస్తూ ఉంటాయి, ఇప్పుడు వాటిని గురించి చెప్తుంటాం. when we see some talented people, some experienced people in our life, immediately we will come to the conclusion and we will limit ourselves for what God wants to do through our life. కనుక మనం ఎప్పుడైతే తలాంతులు కలిగినటువంటి వారిని
అనుభవాలు కలిగినటువంటి వారిని మనం చూస్తామో మన జీవితంలో దేవుడు ఏదైతే చేయగలుగుతాడో దానికి మనము హద్దులు పెట్టుకొని అంతగా చేయలేము అని అనుకుంటాం. I cannot sing like that person. ఆయనలా నేను పాడలేను, I cannot speak like that person. ఆయనలా నేను వాక్యం Oh, చెప్పలేను, I cannot translate like that person. ఆయనలా నేను తర్జుమా చేయలేను. Brothers and sisters, these are all one way excuses. కనుక సహోదరి సోదరులారా, ఇవన్నీ కూడా ఒక విధానములో సాకులు చెప్పటమే. I want to tell you, remember, what you can do, I cannot do. What I can do, you cannot do. God has given different talents to different people. All are important. చూడండి, నేను చెప్పే సంగతి ఏంటంటే నువ్వు చేయగలిగింది నేను చేయలేను, నేను చేయగలిగింది నువ్వు చేయలేవు. కనుక దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి తలాంతు వరం ఇస్తాడు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. As every member in the body is needed for the edification of the whole body, all of us are needed in the work of the Lord. చూడండి, ఈ రీతిగా శరీరం యొక్క సర్వ శరీరం యొక్క క్షేమాభివృద్ధి కొరకై దాంట్లో ఉన్నటువంటి అవయములంతా కూడా అవసరం. ఎలాగో అలాగున దేవుని పనిలో దేవుని ఇంటిలో అందరం కూడా అవసరమే. Many times by telling excuses or some limiting beliefs, and we will be limiting our potential. చాలాసార్లు ఇలాంటి సాకులు చెప్పడం ద్వారా లేక మనం అపనమ్మకం కలిగి ఉండటం ద్వారా మనకున్నటువంటి సామర్థ్యాన్ని తగ్గించుకొని చెబుతుంటాం. This is the third thing. ఇది మూడవ సంగతి. Number one, age. మొదటిది వయసు, And number two, his own personal failure. రెండవది ఆయన వ్యక్తిగతమైనటువంటి ఓటములు. When we meditate these things, we will wonder, can Moses become such a great leader? చూడండి, ఇవి మనం ధ్యానం చేస్తా ఉంటున్నప్పుడు మోషే ఏంటి ఇలాంటి గొప్ప నాయకుడు ఎట్లా అయ్యాడు అని అనుకుంటాం. A man of these so many failures. ఇలాంటి ఇన్ని వైఫల్యాలు A కలిగినటువంటి man of వ్యక్తి, excuses. ఈయన సాకులు చెప్పినటువంటి వ్యక్తి. And the fourth important thing is, నాలుగో ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే you must be very careful about your perpetual sin. నీవు చూడండి అలవాటుగా చేస్తున్నటువంటి పాపం విషయమే చాలా జాగ్రత్తగా ఉండాలి. Every one of us are having weaknesses. మళ్ళీ ప్రతి ఒక్కరికి నిస్సందేహంగా బలహీనతలు ఉంటాయి. Suppose if you are telling that I am not having any weakness, that is your weakness. ఒకవేళ నాకు You are not able to see. నీకు బలహీనత లేదు అని చెప్తుంటే అదే నీ బలహీనత ఏంటో నువ్వు సరిగా చూడలేకపోతున్నావు. Every one of us are having weaknesses. మనలో ప్రతి ఒక్కరం కూడా బలహీనతలు కలిగి ఉన్నాం. But if you fail to address that perpetual sin in your life, and that will lead to the forfeiture of your blessings. చూడండి, నీ జీవితంలో అలవాటుగా నువ్వు ఎడతెగగా చేస్తున్నటువంటి ఆ యొక్క పాపం విషయంలో కానీ దాన్ని సరి చేసుకోకపోయినట్లయితే నీపై వచ్చేటువంటి ఆశీర్వాదాలను కోల్పోయేవాడుగా అవుతావు. When we carefully see the life of Moses by zooming, and we can see some failures in his life. మోషే యొక్క జీవితాన్ని కానీ మనం చాలా సూక్ష్మంగా గమనించినట్లయితే ఆయన జీవితంలో కొన్ని పొరపాట్లు మనం గమనిస్తాం. One thing is repeated time and again in the life of this meekest man. చూడండి, అతి సాత్వికుడైనటువంటి ఒక వ్యక్తి జీవితంలో ఒక సంగతి, ఓ బలహీనత, పాపం కావచ్చు, మరలా కనబడతా ఉంటుంది. Everybody knows that Moses is the meekest person because God has given the certificate. చూడండి, మనం అందరం ఎరుగుదు మోషే మిక్కిలి సాత్వికుడు అని దేవుడే చెప్పాడు కనుక ఆయన సాత్వికుడు అని మనందరికీ తెలుసు. The weakest point in this meekest man is his greatest anger. అయితే చూడండి, సాత్వికుడైనటువంటి వ్యక్తి జీవితంలో అతి బలహీనమైనటువంటి విషయం ఏంటంటే ఆయన కోపం. I'll repeat. నేను మళ్ళా చెప్తా. The weakest point in the life of the meekest man, nobody will expect his greatest anger. చూడండి, ఈ అతి సాత్వికుడైనటువంటి ఒక వ్యక్తి జీవితంలో అత్యంత బలహీనమైనటువంటి సంగతి ఏంటంటే ఆయన జీవితంలో గొప్ప కోపం అనుకోవచ్చు. Some people outside they will look so peaceful, so smiling, and like a mountain, so nice, all gardens and everything, but underneath it the burning lava will be there. కొందరు చూసినట్లయితే బయటికి చాలా చిరునవ్వు నవ్వుతూ ఉంటారు, చాలా నెమ్మది పరులాగా కనబడుతూ ఉంటారు. చూడండి, తోటలాగా కొండలపై పెరిగినటువంటి చెట్లు వల్ల కనబడుతూ ఉంటారు. ఆ కొండ లోపల అగ్ని పర్వతము లావా మండుతుంటుంది. Suddenly if the lava is erupted, అకస్మాత్తుగా ఆ అగ్ని పర్వతం బద్దలైంది అనుకోండి, then what will happen? అప్పుడు ఏమవుతుంది? So people are like mountains with molten magma, that is the lava inside them with a very high temperature, and Moses is like that. చూడండి, ప్రజలు ఎలాగుంటారంటే బయటికి బాగానే ఉంటారు కొండలాగా, లోపల మండుచున్నటువంటి ఆ లావా ఉంటుంది, ఎంతో ఉష్ణోగ్రతతో ఉంటుంది. మోషే అలాంటి వ్యక్తి. Three things we can see in the Bible. బైబిల్లో 3 సంగతులు చూడగలం. And narrating his anger. ఆయన కోపాన్ని గురించి చెప్తూ 3 సంగతులు. Just now we have seen, is it necessary to murder the Egyptian? ఇందాక మనం చూసాము, ఐగుప్తిని చంపడానికి అక్కడ అవసరం ఉందా? He has taken the law into his own hands. ఆయన చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. Suppose 2 people are fighting there, are you permitted to kill the one fellow? చూడండి, అక్కడ ఉదాహరణకి ఇద్దరు కొట్లాడుకుంటున్నారంటే వాళ్ళ ఒకరిని చంపేదాని కొరకు నీకు హక్కు ఉందా? Actually this man is from the palace, he can take the case to the
palace. నిజానికి ఈయన రాజభవనంలో ఉన్నటువంటి వ్యక్తి కనుక సమస్య రాజభవనాన్ని తీసుకెళ్లేవాడు. He could not control his anger. అయితే కోపాన్ని తను అదుపులో And పెట్టుకోలేకపోయాడు. second incident in his life, ఆయన జీవితంలో రెండో సందర్భం we can see in Exodus chapter 32 when he delayed coming from the Mount Sinai with the 2 tablets of 10 commandments. నిర్గమకాండ 32 అధ్యాయములో ఆయన కొండ దిగి వచ్చేటువంటి విషయంలో ఆలస్యమైనప్పుడు ఆ 2 ఆజ్ఞలు కలిగినటువంటి పలకలు తీసుకొని కిందికి వస్తుంటాడు. Now you see how the lava erupted. ఇప్పుడు చూడండి ఆయన లోపల ఉన్నటువంటి అగ్ని పర్వతం ఎలా If you read బద్దలైందో. Exodus 32nd chapter and verses 18 to 22, మీరు నిర్గమకాండ 32 అధ్యాయము 18 నుండి 22 వచనాలు చదివితే see the anger of Moses. అక్కడ మోషే కోపాన్ని చూడండి ఎలాగుందో. He came down ఆయన క్రిందికి దిగి and వచ్చాడు. he took that golden calf, that idol, చూడండి ఆ విగ్రహమైనటువంటి బంగారు దూడను తీసుకున్నాడు. that is written in that portion, ఆ భాగంలో అక్కడ రాయబడింది. and he made it ash. అక్కడ దాన్ని పొడిగా చేశాడంట. A golden, it is a very strong metal, isn't it? చూడండి బంగారం అంటే బలమైనటువంటి లోహం అది. What temperature is needed to make it an ash? కనుక బంగారాన్ని కాల్చి పొడి చేయాలంటే ఎంత ఉష్ణోగ్రత అవసరం. Not only that, అంతేకాదు we don't know from where he brought the water. He mixed the ash with water, asked them to drink. So what type of man will do such thing? కనుక ఆయన నీళ్ళ కింద తెచ్చాడు కానీ ఆ నీళ్ళ మీద ఆ పొడి చేసిన దాన్ని చల్లి ఇశ్రాయేలు చేత దాన్ని త్రాగించాడంటే చూడండి ఆయన కోపం ఎంత గొప్పగా ఉంది. Very, very extreme action. అంటే చాలా విపరీతమైనటువంటి కార్యం అది. By seeing some people who are just smiling outside, don't misunderstand them. కనుక బయటికి చిరునవ్వు నవ్వేటువంటి వ్యక్తులను చూసి అపార్థం చేసుకోదు అని We do not know what is there inside. ఎందుకంటే లోపల ఏముంటుందని మనకు తెలియదు. So Moses was like that. కనుక మోషే అలాంటి వాడు. He made that golden image into ashes, mixed with water, asked them to drink before his own eyes. అక్కడ మోషే ఆ బంగారు దూడను ఆయన అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ళ మీద చల్లి ఇశ్రాయేలు చేత దాన్ని త్రాగించాడు. Aaron is elder to Moses. అహరోను మోషే కంటే పెద్దవాడు. 3 years elder we have seen just now. ఇందాక మనం చూసాము 3 సంవత్సరాలు పెద్దవాడు ఆయన. By seeing the attitude of Moses, Aaron was trembling. Heart attack situation. He was trembling. Do you know what he was telling? చూడండి మోషే యొక్క కోపాన్ని ఆయన చూసినప్పుడు అహరోను వణికిపోయాడంట. ఆయన అక్కడ ఏం రాయబడింది తెలుసా? Verse 12. 12వ వచనములో I'm sorry, 22. 22 అండి. అహరోను నా ఏలినవాడా. అహరోను మోషేను చూసి మై లార్డ్ అంటూ మొదలు పెట్టాడు, లేకపోతే నన్ను ఎక్కడ చంపేస్తాడు. చూడండి అహరోను మోషేను చూసి నా ఏలినవాడా అంటాడంటే నన్ను ఎక్కడ Aaron is చంపేస్తాడు. the elder one. అక్కడ అహరోను పెద్దవాడు. My brother, what you are doing? You wait for some time. Be cool down. He is not telling. ఆయన తమ్ముడా ఏం చేస్తా ఉన్నావు, కొంచెం తగ్గు, కొంచెం చల్లగా మరి మాట్లాడిన తర్వాత అని చెప్పట్లేదు. Okay, we have committed mistake. తప్పు చేశాము. Terrified. అయితే ఇక్కడ చూడండి ఆయన చూసిన వెంటనే వణికిపోయాడు ఆయన. By seeing Moses, Aaron is telling, my Lord, don't come near to me. అహరోను మోషేను చూసిన వెంటనే అంటాడు నా ఏలినవాడా నా This is దగ్గర the రావద్దు. second incident in the life of Moses. మోషే జీవితంలో ఇది రెండవ సందర్భం. Thirdly, we all know in Numbers chapter 20 from verse 10 to 12. మూడోదిగా మనం అందరం ఎరుగుదుము నిర్గమాకాండం 20వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు. Instead of speaking to the rock, he struck the rock. ఆయన రాయిత బండతో మాట్లాడే దానికి బదులుగా ఆ బండను కొడతాడు. But my point is, అయితే నా అంశం ఏంటంటే yet God used him. అయినా కూడా దేవుడు ఆయన్ని ఉపయోగించుకున్నాడు. I am not telling you are licensed to talk as you like. అంటే దీన్ని బట్టి నేను చెప్పేదంటే ఇష్టానుసారంగా జీవించు దేవుడు వాడుకుంటాడని చెప్పట్లేదు. Not like that. అట్లా కాదు. Time and again he confessed. ఆయన తన జీవితంలో పాపం చేసిన ప్రతిసారి ఒప్పుకున్నాడు. And this perpetual sin and brought loss of blessings in his life. ఈ ఆయన అలవాటుగా ఎడతెగగా చేసినటువంటి ఈ పాపము ఆయన జీవితంలో ఆశీర్వాదాలు కొన్ని కోల్పోయేటట్టు చేసింది. Though he asked the Lord a couple of times, the Lord said, you cannot enter into the land of Canaan. Personal losses. He could not be blessed like other people. కనుక ఆయన 2 మార్లు ప్రభా నేను కనానులో దేశానికి వెళ్తాను అడుగు పెడతానంటే దేవుడు మాత్రం లేదు నువ్వు కనానుకు వెళ్ళకూడదని చెప్తాడు. వ్యక్తిగతంగా ఇతరులు అనుభవించినటువంటి దాన్ని ఆయన అనుభవించక నష్టపోయాడు. Some people will say, కొందరు ఏమంటారంటే when they are shouting, వారు అరుస్తున్నప్పుడు why you are shouting, brother? ఎందుకు కేకలేస్తూ అరుస్తున్నారు బ్రదర్ అంటే, నాకు బీపీ బ్రదర్. బ్రదర్ నాకు బీపీ బ్రదర్ అంటారు. కూర్చున్న వాళ్ళలో 70% బీపీ ఉంది. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళ 70% మందికి బీపీ ఉంది. బీపీ అండ్ షుగర్ ఆర్ కామన్ డిసీజెస్. అంటే బీపీ షుగర్ అనేటువంటివి సామాన్యంగా చాలా మందికి ఉండేవి. If the person who is having BP, everyone shouts, what will happen? బీపీ ఉన్న ప్రతి ఒక్కడు అరిచాడు అనుకోండి ఏమైపోతుంది చెప్పండి. ఈయనకే కాదు నాకు ఉంది బీపీ. అందరికీ బీపీ ఉంది. So one is expressing and one is controlling.
కనుక ఒకటేంటంటే బయటికి కోపాన్ని చెప్పడము, ఒకటేమో అదుపులో పెట్టుకోవటం. If you won't control it, it will cost you a lot. సో నువ్వు దాన్ని అదుపులో పెట్టుకోలేకపోతే చాలా క్రయం చెల్లించాల్సి This వస్తుంది. is what has happened in the life of man of God Moses. మోషే దైవజనుడి జీవితంలో ఇదే జరిగింది. Because he could not control his anger, he struck the rock. He was not allowed to enter the land of Canaan. Personal loss of blessing. ఆయన కోపాన్ని తన అదుపులో పెట్టుకోలేని కారణం చేత, ఆ బండను ఆయన కొట్టిన కారణం చేత కనాను దేశంలో ప్రవేశించలేక వ్యక్తిగతంగా నష్టపోయాడు. If you are having such weakness, table is the right opportunity to rectify your life. నీ జీవితంలో ఇలాంటి బలహీనత కలిగి ఉన్నట్లయితే నీ జీవితాన్ని సరి చేసుకునే దాని కొరకై ఈ బల్ల సరైనటువంటి సమయం బల్ల ఇద్దాం. Age is no bar. అనగా దేవుని విషయంలో వయస్సు అనే దాంతో పరిమితి లేదు. Your failures, don't meditate your failures. Confess and come to the Lord at the table. నీ ఓటములను ఎప్పుడు కూడా తలపోసుకోకుండా దేవుని సన్నిధిలోకి వచ్చి అక్కడ పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టు. Because time is short, today will not come again in your life. ఎందుకంటే సమయం తక్కువగా ఉంది. ఈ దినము రేపు నీ జీవితంలో ఇలాంటి దినం రాదు. Don't tell excuses. నీ జీవితంలో సాకులు చెప్పకూడదు. Knowing your frame, God is calling you. కనుక నువ్వు ఎలాంటి వాడో ఎరిగి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. Not only God called you, God has chosen you knowing your frame. కనుక నువ్వు నీ యొక్క బలహీనతలు అన్ని ఎరిగినటువంటి వాడే దేవుడు నిన్ను పిలుస్తా When ఉంటున్నాడు. God covered your weaknesses, don't expose them by yourself. కనుక దేవుడు నీ బలహీనతలన్నింటినీ కూడా ఆయన కప్పివేస్తే నీవు వాటిని బయటికి తీసి చూపించు. And be careful about your perpetual sin. In some area or other, time and again you are falling. Your track record shows to you how many times you are fallen in the same kind of sin time and again. నీ జీవితంలో అలవాటుగా ఎప్పుడు చేసేటువంటి ఒక పాపం ఉంటుంది. అదొకసారి నువ్వు వెనక తిరిగి చూసినట్లయితే చాలాసార్లు ఆ పాపంలో పడిపోతూ ఉంటావు. గనక ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏదైతే నీ జీవితంలో దాని విషయంలో జాగ్రత్త. And the fifth thing, తర్వాత ఐదవ సంగతి his birth and his background. ఆయన జన్మ, ఆయన వెనక చరిత్ర. Many of us we will be thinking of our birth and our background, and we will be discouraged, and we will not be showing for the Lord's death to the world. చాలా పర్యాయాలు మనము మన జన్మను గురించి వెనక చరిత్ర గురించి ఆలోచించి ప్రభు యొక్క మరణాన్ని లోకానికి ప్రచురించకుండా ఉండిపోతాం. We all know, at the time of the birth of Moses, death was ruling. మనమందరం ఎరుగుదుము మోషే జన్మించినటువంటి ఆ సమయంలో మరణము తాండవిస్తూ ఉండింది. There was the decree from the king to kill all the male children. ఆ మగ బిడ్డలందరినీ కూడా చంపాలని రాజు శాసనం జారీ చేశాడు. Because in 430 years, those 70 people have gone to the land of Egypt as the family of Jacob. In 430 years, they have become nearly 30 to 35 lakhs. ఎంచేతంటే ఈ యొక్క ఇశ్రాయేల్ అనేటువంటి వారు అంటే ఐగుప్తు యాకోబు యొక్క సంతానం 70 మంది వారు కనాన్ నుంచి ఐగుప్తుకి వెళ్ళారు. 430 సంవత్సరాల్లో వారు దాదాపు 32 లక్షల మంది అయిపోయారు. And by seeing that population, the new king, he has given a decree. They are more in number. If you see Exodus 1st chapter verse 9, they are more in number. He has given a decree to kill all the male children. కనుక వారి యొక్క జనసంఖ్య అంత విస్తరిస్తున్న కారణం చేత క్రొత్త రాజు ఆయన వచ్చినప్పుడు నిర్గమాకాండం 1వ అధ్యాయం 9వ వచనములో ఆ మగ బిడ్డలందరినీ కూడా చంపాలన్నటువంటి ఆజ్ఞ జారీ చేశాడు. Probably you may be in such a condition. ఒకవేళ నీవు ఇలాంటి పరిస్థితులు ఉన్నావేమో. One side, the tyrant emperor's decree is there. ఒకవైపు చూసినట్లయితే నియంతగా ఉన్నటువంటి రాజు శాసనం ఉంది. And the other side, little infant, just born baby Moses are there. ఒకవైపు చూసినట్లయితే అప్పుడే పుట్టినటువంటి శిశువు, చిన్న శిశువుగా మోషే ఉన్నాడు. Now there is a fight between the decree of the powerful empire and the weak infant Moses. Tell me who won that battle? చూడండి, ఇప్పుడు అత్యంత శక్తివంతమైనటువంటి ఒక చక్రవర్తికి బలహీనుడైనటువంటి ఒక మోషే లాంటి చిన్న శిశువుకు మధ్యలో పోరాటము ఎవరు గెలిచారు Who won చెప్పండి? the battle? ఎవరు ఆ యుద్ధంలో గెలిచారు? We all know Moses won the battle. మనమందరం ఎరుగుతాము మోషేనే ఆ యుద్ధంలో గెలిచాడు. Moses may not be great. The one who is in Moses is great. మోషే గొప్పవాడు కాకపోవచ్చు కానీ మోషేలో ఉన్నటువంటి వాడు గొప్పవాడు. This is what the Bible says. ఇదే బైబిల్ చెప్తుంది. Bible will not tell that you are a great person, but what Bible says in 1 John 4:4, the one who is in you is greater than the one who is in the world. చూడండి, బైబిల్ నువ్వు గొప్పవాడు అని చెప్పట్లేదు కానీ నీలో ఉన్నటువంటి వాడు గొప్పవాడు అని చెప్తా ఉంది. 1 యోహాను 4:4లో మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడు అని రాయబడింది. And when Moses was kept in the ark of bulrushes, and when he was kept in the river Nile, చూడండి, మోషే ఎప్పుడైతే పెట్టెలో పెట్టుబడి ఆ నైలు నదిలో ఉంచబడ్డాడో the decree of the king could not do anything. The world waters of Nile also could not do anything. రాజ శాసనమైన ఏం చేయలేకపోయింది. తర్వాత నైలు నది యొక్క ప్రవాహము ఆయన ఏం చేయలేకపోయింది. And even the crocodiles in the Nile, they could not do ఆ anything. నైలు నదిలో ఉన్నటువంటి మొసళ్ళు సైతం ఏం చేయలేకపోయాయి. Many times we have seen చాలా సార్లు చూసాము. the river Nile is famous for crocodiles. ఈ నైలు నది ఎక్కువగా ముసళ్ళు ఉండేటువంటి స్థలం అది. But
there was a safest place. అయితే ఆయన విషయంలో అది సురక్షితమైన స్థలమైంది. Why? ఎందుకని? Because he was kept in a place where Pharaoh's daughter Bethaiah was taking bath. ఎందుకంటే ఆయన ఏ స్థలంలో ఉంచబడ్డాడంటే ఫరో కుమార్తె అయినటువంటి బెతాయ స్నానం చేసేటువంటి స్థలం అది. In those days, ఆ దినాల్లో the palace of Pharaoh was on the banks of river Nile. Bethaiah was not going for a long distance to take bath. రాజభవనము ప్రక్కనే ఆ నది ప్రక్కన వాళ్ళకి భవనం ఉండేది. ఆ కుమార్తె చాలా దూరంగా వెళ్ళట్లేదు స్నానం Just చేసేదానికి. backyard of her palace, the river is there. She was taking bath there. ఆమె భవనం వెనకలోనే ఆ నది ఉంది గనక అక్కడ స్నానం కొరకే But తను today, వెళ్ళింది. if you go to Old Cairo, it is not like that. Between the river and Pharaoh's palace, there are so many houses. Like Musi is under Kabja, that is also under Kabja. ఈ దినాన మీరు ఆ కైరో ప్రాంతానికి వెళ్ళినట్లయితే ఆ నది ప్రక్కనే భవనం లేదు కానీ ఫరో భవనము, దానికి మధ్యలో చాలా ఇల్లు వచ్చేసాయి. ఎందుకంటే మూసీ నది కబ్జా అయిపోయినట్లు అక్కడ కూడా అలాగ అయిపోయింది. And in those days, Bethaiah's backyard, palace backyard was the river, and she was taking bath there. కనుక ఆ దినాల్లో అయితే బెతాయ అంటే ఆ ఫరో కుమార్తె ఆ ఇంటి వెనకాలనే ఆ నది ఉండింది కనుక అక్కడ ఆమె వెళ్ళింది స్నానం. Though the whole river is full of crocodiles, where king's palace is there, where the king's daughter is taking bath, that was the most protected area. No crocodile can come over there. చూడండి, ఆ యొక్క నది నిండా కూడా మొసళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎక్కడైతే రాజభవనం ఉండిందో, ఎక్కడైతే రాజకుమార్తె స్నానం కొరకు వెళ్తుందో అది చాలా సురక్షితమైనటువంటి స్థలం. అక్కడ ఇలాంటి జీవులు ఇలాంటి రానివ్వరు. God has kept Moses where the crocodiles are not there, though the whole river is full of crocodiles. కనుక చూడండి, ఇక నది నిండా కూడా మొసలు ఉన్నప్పటికీ కూడా అక్కడ అలాంటివి మృగములు లేనటువంటి స్థలంలో దేవుడు ఆయన ఉంచాడు. It is something like this. చూడండి, ఇది ఎలాగుందంటే In the land of Egypt, everywhere the plagues are there except Goshen. చూడండి, ఆ యొక్క ఐగుప్తు దేశంలో మనం గమనించినప్పుడు ప్రతి చోట తెగుళ్ళు ఉన్నాయి కానీ గోషేను ప్రాంతంలో తప్ప. At the exact time when the king's daughter is coming to take bath, at that exact time, this ark of bulrushes where this little child Moses is there, that was kept there. కనుక ఏ సమయంలో అయితే రాజు కుమార్తె ఫరో కుమార్తె స్నానం కొరకు వస్తుంది అదే సమయంలో ఖచ్చితంగా ఆ మోషే పెట్టెలో పెట్టబడి అక్కడ The ఉంచబడ్డాడు. steps of a good man are guided by God. Psalm 37:23. కీర్తన 37:23లో నీతిమంతుని యొక్క అడుగులు దేవుని చేత నిర్ణయించబడతాయి. Don't worry about your birth or your background. కనుక నీ జన్మ విషయం కానీ లేక నీ వెనక చరిత్ర గురించి కానీ చింతపడద్దు. When the Lord is the God of your life, He will take care of every step and go and show forth His death. కనుక నీ జీవితంలో ప్రభువు నిన్ను నడిపించేవాడు అవుతే నీ ప్రతి విషయంలో కూడా ఆయన నడిపిస్తాడు. కనుక ఆయనని మార్గదర్శిగా చేసుకొని ఆయన మరణాన్ని ప్రచురిస్తూ ముందుకెళ్ళు. Don't tell any excuse. ఇలాంటి సాకులు చెప్పదు. Brother, you do not know my background. బ్రదర్, నా వెనక చరిత్ర మీకు తెలియదు. Oh, I am a Telugu medium student. బ్రదర్, నేను తెలుగు మీడియం స్టూడెంట్, No, I have not studied well. నేను బాగా చదువుకోలేదు. No. These things. See, the decree of the king, the world waters of Nile, the crocodiles in Nile, they could not do anything. They could bring Moses to the very palace of Pharaoh. చూడండి, అక్కడ ఉన్నటువంటి రాజశాసనం కావచ్చు, నైలు నది యొక్క ప్రవాహ జలములు కావచ్చు, లేక ఆ నదిలో ఉన్నటువంటి మొసళ్ళు కావచ్చు, ఏది కూడా ఏం చేయలేకపోయారని అవన్నీ చేయగలిగింది ఏంటంటే ఆ మోషేను రాజభవనంలోనికి తీసుకురావడానికి సహాయపడ్డాయి. And sixthly, in the life of Moses, the betrayers are also there, as we see today. చూడండి, ఆరోదిగా మోషే జీవితంలో వెన్నుపోటు పడిచేవారు లేక అప్పగించేటువంటి వారు నేటి దినాల్లో చూసినట్లుగా ఉండినారు. His own people, the sons of the people who are with Korah and others, how many times they rebelled, how many times they wanted to stone Moses. చూడండి, ఆయన సొంత జీవితంలో ఆయనతో కలిసినటువంటి వారు కొరహు, ఆయన సంబంధాలైనటువంటి వారు కానీ మిగతా వారు కానీ ఎన్నిసార్లు తిరుగుబాటు చేశారు, రాళ్ళు రువి చంపాలనుకున్నారు. So when you want to work for the Lord, when you want to show forth His death, surely some betrayers, some opponents, some enemies will be there. చూడండి, నువ్వు కూడా ప్రభు కొరకే పని చేయాలని ప్రభు యొక్క మరణాన్ని ప్రచురించాలని కోరుతున్నట్లయితే ఖచ్చితంగా శత్రువులు అనేటువంటి వారు ఉంటారు, ఎదిరించేటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు. And seventhly and finally, ఏడవదిగా చివరిగా Moses was teachable all the time. చూడండి, మోషే ఎప్పుడు కూడా సంగతులు నేర్చుకోవడానికి కొరకై ఇష్టపడ్డాడు, సిద్ధంగా ఉండినాడు. In Exodus 18th chapter, if you read 17 to 19, నిర్గమకాండం 18వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు మీరు చదివితే, when Moses was judging the people of Israel right from the morning till the evening, his uncle Jethro has come into picture. చూడండి, మోషే ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు కూడా ఇశ్రాయేల్ మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క సమస్యలన్నిటి కూడా తీర్పు తీరుస్తూ ఉంటున్న సమయంలో ఆయన మామైనటువంటి ఇత్రో అక్కడికి వస్తాడు. If you want to be used mightily by the Lord, you must welcome and underline it, constructive criticism.
చూడండి, నీవు ప్రభు చేత మరి బలంగా వాడబడాలని కోరుతున్నట్లయితే ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. నిర్మాణాత్మకమైనటువంటి అంటే నీకు సరిగా చెప్పేటువంటి ఆ యొక్క విమర్శను తీసుకోవాలి. It is always good to have spiritual mentors in your life for the progress of your spiritual life. నీ ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు ఎల్లప్పుడూ కూడా నీ జీవితంలో ఆత్మీయంగా నీకు మార్గదర్శకులుగా ఉండేటువంటి వారు అవసరం. Moses was so teachable. మోషే ఎవరు చెప్పినా నేర్చుకునే దానికి ఇష్టంగా ఉన్నాడు. Yes, when Jethro told him, immediately he implemented. Yes, it is constructive criticism. There is no, selfish interest in this. కనుక ఎప్పుడైతే ఇత్రో ఆయనతో చెప్పాడో ఆయన వెంటనే దీంట్లో స్వార్థపూరితమైన ఆలోచన ఏం లేదు, ఆయన కట్టేదాని కొరకే సరిగానే చెప్పాడని ఆయన దాన్ని సలహా తీసుకున్నాడు. Moses never told, oh, I am more than 80. Who are you? Why you are talking to me like this? మోషే ఎప్పుడు 80 సంవత్సరాలు దాటిన అనుభవం నాకుంది, నువ్వు నాకుతో చెప్పేదాని కొరకు అనలేదు. You are not an Israelite. నువ్వు అసలు ఇశ్రాయేలుడే Why కాదు, you are talking all these things? ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అని లేదు. Moses was teachable. మోషే నేర్చుకోవటానికి Let ఇష్టపడినటువంటి him be వ్యక్తి. anybody. If you think that the criticism is constructive, always be teachable. కనుక ఆ విమర్శ ఇతరులను చేసేది నీ మేలు కొరకు అయితే నేర్చుకోవటానికి ఇష్టపడు. Paul had Barnabas like that. పౌలు జీవితంలో బర్నబా లాంటి వాడుగా ఉన్నాడు. When no disciple believed Paul, ఎప్పుడైతే మిగతా శిష్యులు ఎవరు కూడా పౌలును నమ్మనప్పుడు, the moment when Paul was converted, out of his zeal, he wanted to preach in Damascus. He faced problem. He left for Arabia for 3 years. చూడండి, పౌలు ఆయన ఆసక్తిని బట్టి వాక్యం సువార్త చెప్పాలని కోరుతున్నప్పుడు ఆయన దమస్కు నుండి ఆయన వెళ్ళిపోయాడు, అరబియా ప్రాంతంలో 3 సంవత్సరాలు ఉండినాడు. And again he came to Jerusalem. No disciple accepted him. ఆయన తిరిగి మరలా యెరూషలేముకు వచ్చినప్పుడు శిష్యుల్లో ఏ ఒక్కరు కూడా ఆయన అంగీకరించలేదు. Again he went to Tarsus and he stayed there for another 7 years, totally 10 years. ఆయన మరలా తార్సు పట్టణానికి వెళ్తాడు, అక్కడ 7 సంవత్సరాలు ఉంటాడు, పూర్తిగా 10 సంవత్సరాలు అలా గడిపాడు. And from Cyprus, Barnabas came. అప్పుడు కుప్రా అనేటువంటి స్థలం నుంచి బర్నబా వచ్చాడు. He encouraged him. ఆయనను ప్రోత్సహించాడు. Jethro encouraged Moses. Barnabas encouraged Paul. Paul encouraged Timothy. చూడండి, ఇత్రో మోషేని ప్రోత్సాహపరిచాడు, అలాగే నా బర్నబా పౌలును ప్రోత్సాహపరిచాడు, అలాగే పౌలు తిమోతిని ప్రోత్సాహపరిచాడు. Good guides are always a great blessing, isn't it? మన జీవితంలో ఎల్లప్పుడూ మంచి మార్గదర్శకులు మనకు You ఆశీర్వాదకారకులు. can learn so many things from them. వాళ్ళ నుండి మనం చాలా సంగతులు So నేర్చుకోవచ్చు. be teachable. కనుక నేర్చుకోవటానికి ఇతరులు చెప్తే వినేదానికి If some man ఇష్టపడాలి. of God is telling, oh, I know, I am 80 years old, he is only 20 years old, don't say like that. కనుక నా వయసు 80 సంవత్సరాలు, ఆయన చెప్పేది 20 సంవత్సరాలు, నాకేం చెప్తాడు అట్లా ఉండదు. So if something good is there, be willing to take it. వాళ్ళు చెప్పే దాంట్లో ఏదైనా మంచి ఉంటే దాన్ని తీసుకోవడానికి ఇష్టపడాలి. And we all know till today, with all these negative things, we all know there is no leader like Moses. చూడండి, నేటి వరకు కూడా మనం ఎరుగుదాము, ఇలాంటి ప్రతికూలమైనటువంటి సంగతులు ఎన్ని ఉన్నా కూడా మోషే లాంటి నాయకుడు మరొకడు పుట్టలేదు. He was the greatest Christian, one of the greatest Christians ever lived, leading 30 lakhs of Israelites without a mic. చూడండి, ఆయన జీవించినటువంటి క్రైస్తవుల్లో విశ్వాసులు అందరికంటే గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒకడు. ఎంచేతంటే ఇలాంటి మైకులు ఇలాంటివి ఏవి లేకున్నప్పటికీ కూడా ఆయన 30 లక్షల మంది ఇశ్రాయేలును నడిపించిన నాయకుడు. We have seen different kinds of failures in the life of Moses, but God used him mightily. Means every time he confessed and rectified, and that is the privilege God has given unto us also at the time of table. కనుక మోషే జీవితంలో మనం చూస్తే అనేకమైనటువంటి ఓటములు వైఫల్యములు ఉన్నా కూడా అలా బలంగా వాడబట్టడానికి కారణం ఏంటంటే తన జీవితంలో ఎలాంటి తప్పిదాలు పొరపాట్లున్నా వెంటనే వాటిని ఒప్పుకుంటూ వచ్చాడు. కనుక మనకు కూడా అలాంటి ఆధిక్యత ఇవ్వబడింది. బల ఎదుటికి వచ్చినప్పుడు మన జీవితాల్లో ఉన్నటువంటి పొరపాట్లు తప్పిదాలు ఒప్పుకొని ఆయనలాగా జీవించడానికి. In the light of the word of God, if God shows you any failure, and if you are keeping yourself away from showing forth the death of Lord Jesus Christ, that is one of the condition. That is what we have read in 1 Corinthians 11th chapter. Confess it, set right things, and tell to the Lord, Lord, I want to be used by you. God will help you, and may God help us. కనుక నీ జీవితంలో ఏదైనా ఓటమి, తప్పిదమో, పొరపాటున కారణం చేత నీవు ఆగిపోయి ప్రభు యొక్క మరణాన్ని ప్రచురించకుండా ఉంటావు. నవించే ప్రభు వల్ల పాలు పొందేదాని కొరకే అదొక మరి అక్కడ ఉన్నటువంటి షరతు కనుక అట్లాగను ఉండకుండా సంగతి సరి చేసుకొని ప్రభు దగ్గర ఒప్పుకొని దేవుని చేత వాడుబడి ఆశీర్వాదకారకుడుగా ఉండాలని కోరుతున్నాను. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.